మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించుచుండెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిను. అందరం అందామండి ఒకసారి. ఎలా అనగా, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. 1 ఆశ్చర్యకరుడు, 2 ఆలోచనకర్త, 3 బలవంతుడైన దేవుడు, 4 నిత్యుడగు తండ్రి, 5 సమాధానకర్త. హల్లెలూయా. ఆల్రెడీ మరి ఎప్పుడో ఎవరు ప్రవచించారండి? యెషయా. ఎవరండి? యెషయా ప్రవచించారు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. అమ్మాయ్య, ఇంత గొప్ప దేవుడు మనకుండగా మనకేమన్నా లోటు ఏమన్నా ఉందా? ఒక మాట, ఇంత గొప్ప దేవుడు ఉండగా మనకేమన్నా సమస్య ఉందా? ఇంత గొప్ప దేవుడు మన పక్షమునుండగా మనకేమన్నా సమస్య ఉందా? దాంట్లో ఒక్క మాట తీసుకుందాం. ఎన్ని పాయింట్లు ఉన్నాయి అక్కడ? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అననే, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మీరు అనండి ఒకసారి, మీరు చెప్పండి. నోటెడ్ అవ్వాలి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. హల్లెలూయా. దాంట్లో ఒక్కటి తీసుకుందాం. ఆశ్చర్యకరుడు అనండి ఒకసారి. ఆశ్చర్యకరుడు. దేవుడు నా జీవితంలో ఎన్నెన్నో ఆశ్చర్యకార్యములు చేశాడు. అంతేకాకుండా మీ జీవితంలో కూడా దేవుడు ఆశ్చర్యకార్యములు చేశాడు. నాకు ఇంతవరకు ఆశ్చర్యకార్యములు చేయలేదు అన్నవాళ్ళు ఒకసారి చేయి చూపించండి. ఎవరన్నా? నాకు అన్ని ఆశ్చర్యకార్యాలు చేసేవాళ్ళు అన్నారు వాళ్ళు చూపించండి ఒకసారి. ఆశ్చర్యకార్యాలు, అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు చేశాడండి దేవుడు. చేయలేదా? చేశాడు. గమనించండి జాగ్రత్త. లోకానుసారంగా జీవిస్తున్న మమ్మల్ని, లోకానుసారంగా ఉంటున్న మా కుటుంబాలని దేవుని సన్నిధిలో ఒక స్నేహితుడు ద్వారా దేవుని వాక్యాన్ని తెలుసుకున్నప్పుడు దేవుడు గొప్ప దేవుడు అని చెప్పాడు. దేవుడు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు అని విని అంగీకరించినప్పుడు 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నప్పుడు దేవుని అంగీకరించానండి. క్రమంగా అంచెలంచెలుగా ఆశ్చర్యకార్యములు చేసుకుంటానే వస్తున్నాడు దేవుడు. మీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేశాడా లేదా? గొప్ప ఆశ్చర్యకార్యాలు చేశాడండి. ఒక ఊరిలో ఒక ఊరు, ఆ ఊరి పేరు కానా. ఆ ఊరి పేరు ఏంటండి? కానా. కానా అంటే అన్నం కాదండి. హిందీలో ఏమంటారు కానాని? కానా ఏంటండి? కానా అనే ఊరు. ఆ ఊరి పేరేంటమ్మా? కానా. అయితే ఒక గొప్ప పెండ్లి జరుగుతుంది అక్కడ. గొప్ప పెండ్లి జరుగుతుంది. అద్భుతంగా పెండ్లి కొడుకు, పెండ్లి కూతురు, చాలా పెండ్లి అంటే ఎలా ఉంటుంది? ఎక్కడెక్కడ బంధువులు కూడా వచ్చేస్తూ ఉంటారు, స్నేహితులు కూడా వచ్చేస్తారు, అన్నదమ్ములక్క చెల్లెలు అందరూ వచ్చేస్తూ ఉంటారు అనమాట. అద్భుతంగా జరగబడుతుంది. ఆ పెళ్ళికి ఎవరు ఆహ్వానించబడ్డారు?
యేసయ్య కూడా ఆహ్వానించబడ్డారు. అర్థమవుతుందండి? ఆ పెళ్ళికి యేసయ్య కూడా ఆహ్వానించబడ్డాడు. అంతేకాకుండా మరియా కూడా ఆహ్వానించబడింది. పెళ్లి విందు జరుగుతుంది. ఆ దినాల్లో అద్భుతంగా ద్రాక్షరసము అందిస్తా ద్రాక్షరసం పోతా ఉండేవాళ్ళు అన్నమాట. కానీ పెళ్ళి మధ్యలో సగంలో, భోజనాల మధ్యలో సగంలో ఏమైపోయిందండి? ద్రాక్షరసము అయిపోయింది. ఏంటి? ఇప్పుడు ఒక్క మాట నేను చెప్తాను, వినండి. సెమీ క్రిస్మస్ జరిగింది. అద్భుతంగా భోజనాలు ఏర్పాటు చేసామండి. భయాన అయిపోతే ఏంటి పరిస్థితి? రమణా ఎంత పని చేసావు, రమణ చైతన్య ఎంత పని చేసావమ్మా అంటావా? ఏమో అడుగుతారా? అడిగరా? కానీ వాళ్ళు చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. ఎందుకు ప్లాన్ చేశారు వాళ్ళు? అందరికీ సరిపోవాలి. ప్రార్థన చేసుకుని ప్రారంభించింది ఏదీ తక్కువ కాదు. ప్రార్థన చేసుకోకుండా ఎంత భోజనం పెట్టినా తొందరగా అయిపోద్ది. ఆయన ఎవరండి? ఆశ్చర్యకరుడానండి. ఆయన ఎవరు అనగానే ఆయన ఎవరండి? అమ్మ ఆయన ఎవర్రా? ఆశ్చర్యకరుడు. మీరు ఇక్కడ కూర్చున్నారంటే ఆయన ఎవరు? ఆశ్చర్యకరుడు. మీ జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడండి. మీ జీవితాలు అద్భుతాలు చేస్తున్నాడు. మీ జీవితాల్లో మేలులు చేస్తున్నాడు. ఇక్కడ నిలబడ్డానంటే ఆయన ఎవరండి? ఆశ్చర్యకరుడు. మా తాత పాస్టర్ గారు కాదండి. మా నాన్న అసలు పాస్టర్ గారు కాదు. మా బంధువులు ఎవరు కూడా ప్రార్థన చేసిన వాళ్ళు కాదు. కానీ నన్ను ఇక్కడ నిలబెట్టాడు అంటే ఎవరంట? ఆయన ఆశ్చర్యకరుడు. ఆ మధ్యలో, ఏ మధ్యలోనండి? ఆ విందు మధ్యలో ఆ భోజనం అయిపోయింది. అంటే చెప్తున్నాను మన భాషలో, ద్రాక్షరసము అయిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? గమనించండి, ఈ సెమీ క్రిస్మస్ పెట్టినప్పుడు వంట బాధ్యత మన చెల్లెళ్ళందరికీ అప్పచెప్పాను. వేస్తారు కానీ అప్పచెప్పాను. అయిపోతే ఎవరిని అడుగుతా నేను వచ్చి? ఏమ్మా ఎంత పని చేసావమ్మా? ఏంటి మధ్యలో అయిపోయింది? అప్పటికి లేట్ అయింది. వండిందాకా ఉంటారా? ఉడికిందాకా ఉంటారా? ఆరిందాకా ఉంటారా? ఉండరండి. చూడండి, గమనించండి, అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయిందండి. ఆ యేసుక్రీస్తు అక్కడికి వచ్చారు. మరియమ్మ అడుగుతుంది. ఏమడుగుతుంది? అయ్యా ద్రాక్షరసము అయిపోయింది. ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? నా సమయం ఇంకా రాలేదు. మత్తయి సువార్త 2:1 ఉంటుంది. తర్వాత చదువుకోవచ్చు. క్షమించండి, యోహాను సువార్త 2:1 ఉంటుంది. నెక్స్ట్ చదువుకోండి. ఆయన ఎవరంటే ఒకసారి, ఎందుకంటే ఇది పునరుద్ధాన దినం కాబట్టి రోషం కలిగి ఉండాలి కాబట్టి ఆయన ఎవరంటారు? మీరేమనాలి? అదే అక్కడ లెగాలి. మంట అక్కడ లెగట్లా. ఎక్కడ మంట అంటే మీరు వెనక్కి చూడకండి, వెనక్కి లెగదు, ఇక మీ దగ్గరే లేస్తుందమ్మా. మీరు అక్కడ మంట లెగండి. ఏం చేయాలి? ఆశ్చర్యకడి. ఏదో గమనించి నేను చెప్పుకుంటే వెళ్తే కొనికేస్తారు. అది ఇంకా ఆరాధన కాదు, అది వాక్యం వెళ్దాం. నేను చెప్పిన ప్రయోజనం ఏమి ఉండదనమాట. మీ బాధ మీదే, నా బాధ నాదంటే కుదరదండి. ప్రతి ఒక్కరు లోపలికి వాక్యం వెళ్ళాలి. ఈ రోజున మీరు నేర్చుకుంది ఏంటి? అప్పుడే నేర్చుకున్నారు కూడా. ఏంటండి అది? ఆశ్చర్యకరుడు అనండి అమ్మ ఒకసారి. నాలుగు తిరగట్లేదా? ఆశ్చర్యకరుడు ఎవరండి? ఆశ్చర్యకరుడు. అయితే ద్రాక్షరసం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చాడు. నీళ్లతో నింపమన్నాడు దాన్ని. దేంతో నింపమన్నాడండి? నీళ్లతో. అమ్మా చెల్లి, బాన్లే. దేంతో నింపమన్నాడు? నీళ్లతో నింపమన్నాడు. దేంతో నింపమన్నాడు? కొండలు నీళ్లతో నింపమన్నాడు. అదేంటండి, మొన్న అద్భుతంగా సెమీ క్రిస్మస్ చేసి గరిటి మాంసం కూరేసి తర్వాత వచ్చిన వాళ్ళకి చారు పోతానంటే ఎలా ఉంటుంది? మాంసం కూర అయిపోయిందంటే కుదురుద్దా? అక్కడ కుదురుద్దండి. చూడండి, గబగబా వడ్డిస్తున్నారు. అవును కదండి. చూడండి, లాస్ట్ మరి సగం మంది మిగిలిపోయారు. వాళ్ళకి చారు పోస్తే
అక్కడ అవమానం కాదంటారా? అవును, గమనించండి. నీళ్లు నింపమంటున్నాడు. ఏం చేయమంటాడండి? నీళ్లు నింపమంటున్నాడు. జాగ్రత్తగా వినండి. మన మన మనకి ఉన్న మనకి మన తెలుగు జాతికి ఉన్న అలవాటు, తెలుగు జాతికి ఉన్న పేరు, బిరుదులు ఏమున్నాయండి? మనము భోజన ప్రియులు అంటారు ఎక్కువగా. మన ఆంధ్రప్రదేశ్లో ఏమంటారండి? ఎందుకని వచ్చిందన్నమాట? ఫీల్ అవుతున్నారు మీరేమన్నా? అవును, భోజన ప్రియులు. ఏ ప్రియులు అంటే? భోజన ప్రియులు. ఎందుకని అంటారంటే, మనం ఎక్కడన్నా భోజనాల దగ్గర కూర్చుంటే ఆడు వడ్డించుకుంటూ వెళ్తుంటే మన ఇస్తరాకు చూడం. ఎవరిస్తరాకు చూస్తాం? గమనించండి, జాగ్రత్తగా వినండి. దేవుడు గొప్ప దేవుడు అండి, మహిమగల దేవుడు. చూడండి, వడ్డించి చాలా రకరకాలైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి భోజనాల్లో. అవును కదండి? నాకు 2 పడింది, వాళ్ళకి ఎన్ని బండి ఏంటండి? తట్టుకోలేని పరిస్థితి. ఏమో కేజీ తెచ్చుకుంటే ఎన్ని మొక్కలు వస్తాయిరా? దాకా నిండా వచ్చేస్తాయి, రావా? చూడండి, గమనించండి, జాగ్రత్తగా ఉండి. వాళ్ళని టార్గెట్ చేస్తుంది దేనికడ? చూడండి, ఎక్కడ గొడవ వస్తుంది అసలు మనకి? సమస్య ఎక్కడ వచ్చేది? మరి సేవకులు అందరం వరుసనే కూర్చున్నారు భోజనం చేయడానికి. శిష్యులు కూడా ఉన్నారు పక్కన. ఇప్పుడు కొండలు వచ్చాడంటే, నేను వచ్చానంటే నా శిష్యుడు ఉంటాడు మహేష్ కూడా కూర్చున్నాడు నా పక్కన. పాస్టర్ గారికి వడ్డించారు. రైస్ వడ్డించినాక తర్వాత మాంసం కూర వడ్డించారు. చాలమ్మా అని అన్నారు. సరే, పక్కకి వెళ్తున్నాడు. వీడు మహేష్ ఏం చేస్తున్నాడు? మామూలుగా కింద ఎత్తుకుంటున్నాడు, బల్ల కింద. టేబుల్ మీద కూర్చున్నవాడు ఎక్కడ ఎత్తుకుంటున్నాడు? తలకి కింద కొంచెం ఎత్తుకుంటున్నాడు. కానీ వేసుకుంటే వెళ్ళేవాడు వీడు కనపట్లేదని 1 గంట వేసినోడు ఏమైపోయాడని కిందకు చూస్తున్నాడు. మళ్ళీ ఇంకో గంటే వేసాడు. ఎన్ని గంటలు బండి? ఈ పాస్టర్ గారికి 1 పడింది. ఈ మహేష్కి ఎన్ని? 2 గంటలు. తీరా లేచాడు. ఆడు వెళ్ళిపోయినాక వడ్డించోడు వెళ్ళిన తర్వాత లేచాడు అనమాట. లేచి చూసాడు, రే మరి మహేష్, మరి ఇందాక వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏంట్రా ఎత్తుక్కుంటున్నావు కింద అన్నాడు. అయ్యగారు, ఏమీ లేదు కానీ వాళ్ళు మరి వడ్డించేటప్పుడు మరి మనం చూస్తూ ఉంటే చాలు అనాలి. ఏమనాలంటే అండి? చాలు అనాలి. అందుకని కింద నేను ఎత్తుక్కున్నట్టు యాక్షన్ చేశాను. ఏం చేశారంటే అండి? ఎత్తుక్కున్నట్టు యాక్షన్ చేశారండి. ఎందుకంటే గమనించండి, దేవుడు నీ కుటుంబాల్లో ఇవ్వాలంటే ధారాళంగా ఇస్తాడండి. ఇవ్వడంటారా? అద్భుతంగా ఇస్తాడు, ఆశ్చర్యకరంగా దీవెనకరంగా ఇస్తాడు. నీళ్ళు అయిపోయినాయండి, దేంతో నింపమన్నారు? అదే ద్రాక్షరసం అయిపోయిందండి, దేంతో నింపమన్నారు? నీళ్లతో నింపమంటున్నారు, నీళ్లు పోయమంటున్నారు. గమనించండి, అద్భుతమైన వాక్యాన్ని అందించి చాలా కడుపు నిండా ఆహారం పెట్టి మిగతా వచ్చిన వాళ్ళకి ఏమీ పెట్టకుండా పంపిస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారంటారా? దీవించబడతారంటారా? గొప్ప దేవుడు నాన్న, మహిమ గల దేవుడు, జీవం గల దేవుడు, ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు. ఎవరండి ఆయన? ఆశ్చర్యకార్యం. చెల్లి సాక్ష్యం ఇచ్చింది. అది బీడు భూమి. ఏ భూమి అండి? సౌడు భూమి. సౌడు భూమిలో సారవంతం ఉంటుందన్న? ఉండదు. మొక్కలు మొలుస్తాయా? కాపు వస్తుందా? రాదు. కాపు రాదు, మొక్కలు సరిగ్గా మలవు, ఫలాలకు మాత్రము రావు. దేవుడు ఆ బీటు భూముల్ని సారవంత భూములుగా చేశాడు దేవుడు. రానున్న దినాల్లో మంచి కాపు వచ్చేటట్టు చేయనుగాక. చూడండి, ఆయన ఎవరండి? ఆశ్చర్యంగా. అన్ని కుటుంబం అండి చెల్లిది, తన బంధువులు అన్యులండి, తన స్నేహితులు అందులండి, తనను ఆనుకున్న వారందరూ అన్యులండి. కానీ దేవుని, నిజమైన దేవుణ్ణి తెలుసుకుంది, లోకరక్షకుడిని తెలుసుకుంది, ఆశ్చర్యకరుణ్ణి తెలుసుకుందండి. తెలుసుకుని ఆరాధించడం ప్రారంభించినాక క్రమంగా అంచెలంచెలుగా దీవించుకుంటానే వచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరండి? ఆశ్చర్యకరుడు. నా జీవితంలో కాదు, చెల్లి జీవితంలో కాదు, మీ జీవితాల పరిస్థితి ఏంటి? మీ జీవితం, ఒక చైతన్య జీవితం పరిస్థితి ఏంటి? ఒక రమణ జీవితం పరిస్థితి ఏంటి? హోల్ ఉందండి గుండెకి. దేవుడు ఏం చేశాడు?
దాన్ని పోటు చేస్తాడు. మహేష్ మేము వచ్చిన కొత్తలో ఎలా ఉన్నాడండి? మీరు నడుతారే చెప్పండి, ఎలా నడిచాడు? డేక్కుంటా నడిచాడు. అవును కదా? అదే డేక్కుంటా వెళ్ళేవాడు ఎదరికి. ఆయన ఎవరండి? ఆశ్చర్యకరుడు అని నోడుతానండి. ఎవరండి ఆయన? ఆశ్చర్యకరుడు. జందస్ గారు ఉన్నారు, మంచి సాక్ష్యం అందించారు. వెహికల్ మీద ప్రయాణిస్తున్నప్పుడు భయంకరమైన యాక్సిడెంట్ అండి. చావు బ్రతుకుల్లో కొట్టిమిట్టాడుతున్నాడు. మంచి సాక్ష్యం ఇచ్చారు ఇంతకుముందే. ఆయన్ని బ్రతికించింది ఎవరు? ఆయన బ్రతికించింది ఎవరు? ఎనమాలు ఉన్న వాళ్ళు ఎదరున్న వాళ్ళకి రగులుకుంటుంది కానీ వెనకాల వాళ్ళకి రగులుకోట్లా. అగ్ని మండించు, మీలో మండత లేదు, మీలో కూడా మండాలి. హల్లెలూయా, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన ఎవరండి? ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు. ఎన్ని ఆశ్చర్యాలు ఉన్నాయండి, ఎన్ని అద్భుతాలు ఉన్నాయండి. పంపించి వీళ్ళ ఇంటికి పంపించి భోజన టైము అయిపోయింది. ఎవరన్నారు? శిష్యులే. వేవేలగా కోకోలంగా జనసమూహం వచ్చారు అరణ్యంలోకి. అరణ్యంలోకి వచ్చి యేసయ్య చెప్పే బోధన వింటున్నారు, వాక్యాలు వింటున్నారండి. కానీ రాత్రి అయిపోయింది, వీళ్ళ ఇంటికి పంపించేయమంటున్నారు శిష్యులు. రాత్రి అయిపోతే వీళ్ళకి ఏం పెట్టాలి? భోజనం పెట్టాలి. కాబట్టి వీళ్ళ ఇంటికి పంపించేయమంటున్నాడు. శిష్యులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఎన్నిసార్లు ఆందోళన చెందావు నువ్వు? నీ కుటుంబం కోసం, నీ వ్యాపారం కోసం, అప్పు కోసం ఎన్నిసార్లు ఆందోళన చెందావు? నీ భర్త కోసం, నీ బిడ్డల కోసం, నీకున్న రోగం కోసం, నీకున్న సమస్య కోసం ఎన్నిసార్లు ఆందోళన చెంది ఉండొచ్చు మనము. శిష్యులు కూడా అక్కడ ఆందోళన చెందారు. వీళ్ళని పంపించాయి. అద్భుతమైన సాక్ష్యం పాపం గారు వివరించారు. నా భర్త మంచంలోనే ఉన్నాడు. ఆందోళన. ఎన్నిసార్లు ఆందోళన ఆందోళన. వ్యాపారం కలిసి రావట్లా, ఆందోళన. ఏది పట్టుకున్నా వెనక్కే వెళ్తుంది, ఆందోళన. కానీ శిష్యుల ఆందోళన ఒకటే. ఏంటి ఆందోళన? వీళ్ళని తొందరగా పంపించి. ఒకళ్ళిద్దరండి, వేల మంది. ఏంటండి? వేల మంది అక్కడ ఉన్నారండి. చూడండి, గమనించండి. యేసుక్రీస్తు అడిగాడు, మీ దగ్గర ఏమున్నాయి అన్నాడండి. ఆ పిల్లల దగ్గర ఏమున్నాయండి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. గట్టిగా అనండి అమ్మా. నాకు ఎంత బాగోపోయినా గట్టిగా మాట్లాడుతున్నాను. మైక్ లేకుండా మాట్లాడినా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. 5 రొట్టెలు. ఆయన ఎవరు? 5 రొట్టెలు 5 2 అనండి. ఆయన ఎవరు? ఆయన ఎవరు? అమ్మ, ఒక్క రొట్టె ఇస్తే, ఒక 1/2 లీటర్ పాలు ఇస్తే 5 నిమిషాలకు కనపడవు మన ముందు పెడితే. తింటారు? అలవాటు ఉందా నాన్న? లేదా? ఎవరు ఉంటారు? అమ్మ, జ్వరం వచ్చిందనగానే మీ ఆయన రొట్టె తీసుకురావటం, పాలు తీసుకురావడం, దాంట్లో వేసుకోవడం, గవ్వ తీసుకోవడం. మళ్ళీ వెళ్తావంగానే చపాతీ, మళ్ళీ వెళ్తావంగానే పొరాటా, మళ్ళీ వెళ్తావంగానే ఉల్లట్టు, మళ్ళీ వెళ్తావంగానే ఇడ్లీ, మళ్ళీ వెళ్తావంగానే అన్నం. తగ్గించే పని లేదు. శ్రీహరి దగ్గరికి వెళ్ళానండి ఓ రోజు. ఇంటికి వెళ్తే 102 జ్వరం ఉందంట. 102 జ్వరం ఉన్నవాడు అన్నం తింటాడండి? ఫుల్గా తినేసాడు అన్నాడు. ప్రార్థన చేయడానికి వెళ్ళి, ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళా. చూడండి, గమనించండి. జ్వరం ఉందని ముక్కుతా మూలుగుతూ ఉంటే తగ్గదండి. ఏం చేయాలి? తింటానే ఉండాలనండి అమ్మా. చూడండి, చాలామందికి ఏంటంటే ముందు బిళ్ళ వేసుకుంటే తగ్గుద్ది. ఒక అలవాటు. ఏంటండి? ఒక అలవాటు అనమాట. చూడండి, అన్నం తినకుండా మానేస్తారు కానీ ముందు బిళ్ళ వేయకుండా మానరు. అంత తీపి దేని మీద? ముందు బిళ్ళ మీద. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఎవరండి? ఆశ్చర్యకరుడు. 2024లో మన మధ్యకి వచ్చాడు. ఎవరండి ఆయన? చెప్పాలి గట్టిగా. జందస్ గారు కొండలో అనండి. గమనించండి, ఎక్కడైనా తోటకాడికి వెళ్ళినప్పుడు కొండలో అనగానే ఏమంటావు నువ్వు? ఎస్. ఏమైంది దేనికి అనాలా? ఆయన
యజమానుడు పిలిచినప్పుడు కొండలో అనగానే ఏమనాలైనా ఆశ్చర్యకరుడు అనాలి. నా పేరు ఆశ్చర్యకరుడు కాదు కదా, నా పేరు బాబు కదా, ఏమైంది నీకు? మా పాస్టర్ గారు నా దేవుడు ఆశ్చర్యకరుడు అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 5:2 ఏం చేశాడు దేవుడు? అక్కడ పెట్టాడండి. చూడండి, ఆ గంపలో పెట్టినప్పుడు ఆయన ఎవరండి? ఆశ్చర్యకరుడు. ఆ గంప తీసుకెళ్తున్నారండి, ఎవరండి ఆయన? ఆశ్చర్య. ఆ గంపలో ఈ పంచుతున్నారండి, ఎవరండి ఆయన? ఆశ్చర్యకరుడు. అమ్మా ఒక్క మాట వినండి, దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడా, అద్భుతాలు చేయడా, మేలులు చేయడా? నోటితో చెప్పండి. మేలులు చేయడా, అప్పు తీర్చడా, ఐక్యతనివ్వడా, నెమ్మదినివ్వడా, శాంతినివ్వడా, సమాధాననివ్వడా, వర్ధిల్లింప చేయడా, ఘనంగా దీవించడా, నీ భర్తని మందిరానికి తీసుకురాడా? మనం 30-35 మందిగా ఉన్నాం ఇక్కడ, 60-70-80 మందిగా చేయడా దేవుడు? ఘనంగా దీవించడా? ఎవరైనా ఆశ్చర్యకరుడు. ఎవరండి? ఆశ్చర్యకరుడు. అప్పొంది అప్పొంది అప్పొందని ఏడ్చుకుంటే కూర్చుంటే కార్యం జరుగుద్దండి. ఆశ్చర్యకరుడిని పట్టుకోవాలి. ఎవరిని పట్టుకోవాలండి? ఆశ్చర్యకరుడిని పట్టుకోవాలండి. 5 మాటలు ఉన్నాయి, 5 నేను తీసుకోవాలా, ఒక్క మాటే. ఎవరండి ఆయన? ఆశ్చర్యకరుడు. అయితే ఆ పంచుతున్నారండి, భక్తులుగా కూర్చోమన్నారు వరుసగా. ఇది లైను, మొదటి లైన్. ఏ లైన్ అండి ఇది? మొదటి లైన్. రెండో లైన్ వరుసగా పంచుకుంటూ వెళ్తారు. పంచుకుంటూ వెళ్తుంటే మళ్ళీ గంపలోకి ఏమొస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆయన ఆశ్చర్యకరుడు అనండి అదా. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆశ్చర్యకరుడు. అప్పు కట్టాలి, ఇంట్లో రూపాయి లేదు, సాయంత్రానికి తీసుకొచ్చేస్తాడు డబ్బులు. ఆయన ఆశ్చర్యకరుడు అనండి. చేయడంటారా? ఘనంగా చేస్తాడు. చెల్లి చెప్తుంది 1 లక్ష 2 లక్షలు కాదు, 25 లక్షలు దేవుడు తీర్చాడు. ఎవరైనా ఆశ్చర్యకరుడు. నాకు 1, 2 కాదండి, 21 లక్షలో సగం అయిపోయింది, ఇంకా సగం ఉందన్నమాట. హల్లెలూయా. కిస్తీల వారిగా తీరుస్తున్నాడు దేవుడు. ఆయన ఎవరండి? ఆశ్చర్యకరుడు. మరి అలా పంచుకుంటూ వెళ్తుంటే ఎన్ని గంపలు మిగిలిపోయినాయి? 12 గంపలు మిగిలిపోయినాయి. మరి ఎంతమంది అండి? 5,000 మంది పురుషులు మాత్రమే. పురుషులే కదరా? పురుషులు. ఇంకా స్త్రీలు ఎంతమంది ఉండొచ్చు? ఇంకా పిల్లలు ఎంతమంది ఉండొచ్చు? చాలామంది అండి. ఎంత గొప్పగా ఆయన ఎవరండి? ఆశ్చర్యకరుడు. అయితే గమనించండి, అక్కడికి వెళ్దాం. ఎక్కడికి? కానా ఊర్లోకి వెళ్దామా? మనం కూడా కానా ఊర్లోకి వెళ్దాం. అక్కడ సగంలో వదిలిపెట్టి వచ్చాం కదండి. ద్రాక్షరసము అయిపోయిన తర్వాత నీళ్లతో నింపారు. దేంతో నింపారండి? నీళ్లతో నింపారండి. దేవుడు తీసుకుని పోయమన్నాడండి. తీసుకెళ్ళి ఆ ముంచి పోసేవాళ్ళు యేసయ్యకి ఎలా చూస్తున్నారు అనమాట. ఎందుకు ఆయన ఇంకా ఎలా చూస్తున్నారు? ముంచేటప్పుడు ఎలా చూస్తున్నారు యేసయ్య ఇంకా? ఎందుకు ఆయన ఇంకా చూస్తున్నారు? ద్రాక్షరసం పోసారు, తాగారు, నీళ్ళు ఎలా తాగుతారు? ఏంటండి? ద్రాక్షరసం పోసారు, బాగానే తాగారు, నీళ్ళు ఎలా తాగుతారు? ఒకసారి చదవరా చెల్లి. యోహాను 2:1.
హల్లెలూయా. ఆ, ఫస్ట్ ద్రాక్షరసం కన్నా ఈ ద్రాక్షరసం ఎలా ఉందంట? మధురంగా ఉందంట. ఆయన ఎవరండి? ఆయన ఎవరండి? మీరు మీ నోట్లో ఊడిపడాలి. ఏ మాట? ఆశ్చర్యకరుడు అన్న మాట ఊడిపడాలి. ముందు ద్రాక్షరసం కన్నా తర్వాత పోసిన ద్రాక్షరసం ఎలా ఉందండి? మధురంగా ఉంది, గొప్పగా ఉంది. ఇక పగటి వేళ సమయంలో ఒక్క మాటనండి మీకు చెప్పింది ఆయన. ఎవరండి ఆయన? ఆశ్చర్యకరుడు. ఈ ఈ ఈ రోజున నేను ఇక్కడ మీ ఎదుట నిలబడ్డానంటే ఆయన ఆశ్చర్యకరుడు. మీరందరూ ఇక్కడ కూర్చున్నారంటే ఆయన ఎవరండి? ఆశ్చర్యకరుడు. అయితే దయచేసి గమనించండి, మీ కుటుంబంలో సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనల గురించి భయపడకండి, భయపడద్దు. ఆయన సన్నిధిలో ప్రవేశపెడితే, ఆయనకి అప్పచెప్తే మీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడు. అప్పు తీర్చడండి దేవుడు. భార్యాభర్తలను ఐక్యపరచడండి దేవుడు. పరచడా? ఐక్యపరుస్తాడు. నెమ్మదివడా, శాంతి ఇవ్వడా, సమాధానం ఇవ్వడా? దేవుడు గొప్పగా మన కుటుంబాలని, మన సంఘాన్ని దీవించడా? హల్లెలూయా. గట్టిగా చెప్తే ముగించేస్తా. ఆయన ఎవరు? అమ్మయ్యా, వెళ్ళిపోవాలని ఆశనా? ఏమన్నానరా? నేనేమన్నానన్నా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క పదాన్ని గుర్తు చేస్తూ, అక్కడ విందులో అవమానము, నింద. ఆ కానా ఊరిలో నీవున్నావు కాబట్టే అయ్యా నా కుటుంబంలో మీరుండండి యేసయ్యా, నాలో మీరుండండి అయ్యా, నా కుటుంబంలో మీరుండండి, మీరుంటేనే కార్యం జరుగుద్ది డాడీ. ఆశ్చర్యకరుడు తండ్రి. కృతజ్ఞత కలిగి ప్రార్థించుకుందాం.